నమస్కారం. అహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. తెలుగుదేశం పార్టీలో ఇకపై పనితీరే ప్రామాణికమని, తప్పులు చేసేవారిని, తేడాగా వ్యవహరించే వారిని మందలించుకుంటానని ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. పార్టీ పదవుల నుంచి ఎన్నికల టికెట్ల కేటాయింపు వరకు నిరంతరం సర్వేలు చేయిస్తామని, ప్రజలు కార్యకర్తల అభిప్రాయాలకి అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శిక్షణ పొందుతున్న క్లస్టర్ ఇన్ఛార్జీలతో నిర్వహించిన కాఫీ కబుర్లు కార్యక్రమంలో ఆయన పాల్గొని పార్టీ భవిష్యత్తు వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పెదపెంకి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ గ్రామంలో నెలకొన్న తీవ్రమైన ఆరోగ్య, పారిశుద్ధ్య సమస్యలపై అధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపడుతున్న ప్రత్యామ్నాయ మురుగునీటి పారుదల వ్యవస్థ పురోగతిని అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. పెదపెంకి గ్రామంలో 100కు పైగా పైలేరియా కేసులు నమోదు కావడం, స్థానికులు తరచూ ప్రమాదకరమైన జ్వరాల బారిన పడుతూ ఉండటంతో పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మురుగునీరు సక్రమంగా వెళ్లే మార్గాలు లేకపోవడం, ప్రధాన కాల్వలు పెద్ద ఎత్తున ఆక్రమణలకి గురి కావడంతో దోమలు చేరి ఈ హెల్త్ ఎమర్జెన్సీ తలెత్తిందని పవన్ కళ్యాణ్ కు నివేదించారు. చెప్పినా కూడా కొంతమంది మాత్రమే మారారు సార్. మెజారిటీ అక్కడ మార్పు రాలేదు సార్. తర్వాత మనం లీగల్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తామని కూడా మళ్ళీ టైం ఇచ్చి చెప్పాం సార్. నోటీసులు ఇచ్చాం సార్. నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది సైలెంట్ ఉన్నారు, కానీ కొంతమంది నెగిటివ్ గా అక్కడ మూవ్మెంట్ కొంచెం కనిపించింది సార్. అయినా సరే మళ్ళీ చెప్పాము. ఇంకా ఒక్క వీధితో ఈజీ టు హార్డ్ మెథడ్ లో ఈజీ స్ట్రీట్ తోటి రిమూవల్ స్టార్ట్ చేశాం సార్. సో అక్కడ ఎప్పుడైతే రిమూవల్ స్టార్ట్ చేశామో అప్పుడు కొంత రెసిస్టెన్స్ వచ్చింది సార్ ఫస్ట్ డే. ఇంకా తర్వాత మనం పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ని కూడా అక్కడ నిలబెట్టి మొత్తం కూడా నిర్దాక్షిణ్యంగా ఉంటాము, హెల్త్ ఈజ్ అల్టిమేట్ అండ్ ఇంజస్టిస్ ని మనం టాలరేట్ చేయమనేటువంటి దాన్ని గట్టిగా అర్థమయ్యేలాగా దాన్ని రిమూవ్ చేయించడం జరిగింది సార్. ఎంత షావుకార్ బిల్డింగ్ అయినా సరే డ్రైన్ మీద ఉంటే నిర్దాక్షిణ్యం కొట్టేయడం అనేటువంటిది స్టార్ట్ చేశాం సార్. సో అలాగా కొట్టేస్తూ వెంటనే అక్కడ ఆల్టర్నేటెడ్ డ్రైన్స్ అనేటువంటిది వెంటనే ఇస్తూ మ్యాజిక్ డ్రైన్ కాన్సెప్ట్కి వెళ్తే దానికి కూడా చాలా రెసిస్టెన్స్ వచ్చింది సార్. ఎప్పుడు మేము చూడలేదు, మీరేదో మళ్ళీ పూర్తి చేసి వెళ్ళిపోతున్నారు, ఇక్కడ ఇదేం పద్ధతి, ఎక్కడా లేని తీసుకొస్తున్నారని రకరకాలుగా పార్టీ పేరుతో కూడా తీసుకొచ్చి అపోజ్ చేయడానికి ట్రై చేశారు సార్. స్టిల్ మనం మళ్ళీ కొంత టైం ఇచ్చి తమరి వీడియోలు ఏదైతే మనకు సోషల్ మీడియాలో ఉన్నాయి సార్ అవన్నీ వాడుకున్నాం సార్. అవన్నీ కూడా విలేజెస్ కు గ్రూప్ పెట్టాం సార్, వాట్సాప్ గ్రూప్. అలాగే ఆఫీసెస్ కు గ్రూప్ పెట్టాం సార్. ఎవరికి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఈ వీడియోలు ఇచ్చి కమ్యూనికేట్ చేసాం. దిస్ ఈస్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్, పర్టికులర్ ఇండియా లాంటి కంట్రీ దిస్ ఈస్ ద బెస్ట్ మెథడ్. పర్టికులర్ పెదపెంకి లాంటి దానికి దట్ ఈస్ ద పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ అన్హైజినిటీ అండ్ హెల్త్ అనేటువంటిది చెప్పడం జరిగింది సార్. హెల్త్ ఇష్యూస్ అన్నిటి కూడా ఇదే సొల్యూషన్ అనేటువంటి చెప్పడం జరిగింది సార్. ఒక 1 వీక్ పట్టింది సార్ వాళ్ళు కన్విన్స్ చేయడానికి. మనం గొడవ పడకుండా వాళ్ళని కన్విన్స్ చేసి ఒక్క వీధి వేస్తాం, మీరు చూడండి, ఇఫ్ యూ సాటిస్ఫై దెన్ ఓన్లీ వీ విల్ కంటిన్యూ అని కూడా చెప్పాం సార్ నిజానికి. సో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకో. సీఎం చంద్రబాబు మనవడి పేరుతో పుష్కర ఘాట్, నారా దేవాంశు పేరు పెట్టి ఆదర్శ ఘాటుగా తీర్చిదిద్దాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని మునికూడలి పుష్కర్ ఘాటుకు సీఎం చంద్రబాబు నాయుడు మనవడు మంత్రి నారా లోకేష్ కుమారుడు నారా దేవాంశ్ పేరు పెట్టారు. దేవాంశ్ ఘాటుగా నామకరణం చేసిన అధికారులు ₹1,00,00,000తో ఈ ఘాట్ ను అభివృద్ధి చేయనున్నారు. ఈ ఘాట్ ను ఆదర్శ ఘాటుగా తీర్చిదిద్దాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లు జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలియజేశారు. మునుకోడల్ని ఆదర్శ ఘాటుగా అదేవిధంగా ఒక మోడల్ ఘాటుగా తీర్చిదిద్దాలని ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం, దానికి మేమందరం కూడా నడుం కట్టి ఈ యొక్క ఘాట్ను ఆదర్శ ఘాటుగా మనం తీర్చిదిద్ది ఈ ఘాట్ని కూడా త్వరలో ఉప ముఖ్యమంత్రి గారితో ప్రారంభోత్సవం చేసి మనం ఈ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లో తీసుకెళ్లి సుమారుగా ₹1,00,00,000 ఖర్చు అవుతుంది. ఘాట్ అభివృద్ధికి అంతా కూడా కలెక్టర్ గారి దగ్గర పెట్టి అలాగే ఉప ముఖ్యమంత్రి వారికి కూడా తీసుకుని వెళ్ళి ఇమీడియట్ గా ఒక వారం రోజుల లోపలే పనులు మొదలుపెట్టి ఘాట్ మోడల్ ఘాట్ గా మేము తీర్చిదిద్దాం. జనసేన పార్టీ తరపున రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. అమరావతిలోని అసెంబ్లీ భవనంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొని ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు. రాజ్యసభ
ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ అభ్యర్థిగా లింగమనేని రమేష్ శనివారం అమరావతిలో నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ భవనంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితా రాణికి నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు పాల్గొని ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఎం అఖిల్ కుమార్, పి విజయ్ కుమార్ హాజరయ్యారు. అలాగనే మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ కొన్నిదెల నాగబాబు, ఎమ్మెల్యేలు నక్క ఆనందబాబు, పులివర్తి రామాంజనేయులు, ఎన్ ఈశ్వరరావుతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి నందు ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జగ్గపేట నుంచి విజయవాడ వెళ్లే ఆర్టీసీ బస్సులో గొల్లపూడి వచ్చే వరకు ఒక్కసారిగా ఇంజిన్ క్యాబిన్ లో మంటలు చెలరేగాయి. మంటల్ని గమనించిన డ్రైవర్ బస్సును వెంటనే పక్కన నిలిపివేశాడు. బస్సులోని ప్రయాణికులు అందరినీ సురక్షితంగా బయటకు పంపించారు. దీంతో ప్రమాదం తృతిలో తప్పింది. ప్రయాణికులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమీ పట్టించుకోకుండా సమీక్ష సమావేశాలతోనే సరిపోతుందని, అధికారుల్ని తన చుట్టూ తిప్పుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర పీసీసీకి క్రమశిక్షణ సంఘం చైర్మన్ లింగంశెట్టి ఈశ్వరరావు విమర్శించారు. ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదని కూర్చోపెట్టి మాట్లాడుతున్నారని అన్నారు. శాంతి భద్రతలు క్షీణించాయని, దోషుల్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచే పరిస్థితి లేదని, నియంతృత్వంగా నడుస్తుందని, పోలీసులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర పీసీసీకి క్రమశిక్షణ సంఘం చైర్మన్ లింగంశెట్టి ఈశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గాది సాయికృష్ణ అనే యువకుడిని కృష్ణలంక పోలీసులు తీసుకువెళ్లి 24 గంటల్లో కోర్టులో హాజరుపరచకుండా ఎక్కడ పెట్టారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. విజయవాడ స్టేషన్ లోని ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఉంటే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పరిస్థితులు ఏంటని ఈ సందర్భంగా ప్రశ్నించారు. మానవ హక్కుల రక్షణకు రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాల్సిన విషయంలో ప్రభుత్వాలు ఎప్పుడూ వైఫల్యం చెందినా ముందుండి పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. రాష్ట్రంలో ప్రజల సమస్యల్ని పట్టించుకునే ఏ నాయకుడు లేడని అన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లా అండ్ ఆర్డర్ వైలేషన్, అలాగే శాంతి భద్రతల విఘాతం కలిగేటటువంటి పరిస్థితులు, ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా లేదా అనే అనుమానం, అలాగే వాళ్ళు ఈ రాష్ట్రంలో జరిగే సైబర్ నేరాలు, నిన్నగా మరి ఐజీచీలో జరిగినటువంటి పట్టపగల్లో ఇళ్ల దోపిడీ, ప్రతిరోజు ఎక్కడో చోట రోడ్డు ప్రమాదాలు, ఎక్కడ చూసినా కూడా అశాంతికి నిలయంలాగా ఉంది వాడ ఈ కూటమి ప్రభుత్వంలో. ముఖ్యంగా వాడ గాదే సాయికృష్ణ అనేటటువంటి వ్యక్తిని వీళ్ళ మనోళ్ళు మన గుంటూరు జిల్లా నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఏదో నేరారోపణ మీద ఏదో నాన్-బెయిల్ వారెంట్స్ ఏ ఉన్నాయని తీసుకొచ్చిన తర్వాత పోలీసుల బాధ్యత ఏంటంటే విత్ 24 hours కోర్టులో వాళ్ళని ప్రొడ్యూస్ చేయాలి. ఏదైనా చట్టపరంగా జరగాలి తప్ప చట్టాన్ని చేతులు తీసుకునే హక్కు ఎవరికి కూడా లేదు. అది వాళ్ళు తీసుకున్నారనేటువంటి ఆరోపణ, దాని మీద వాళ్ళ నిరంతర కమిటీ కూడా బెదవాడ బార్ అసోసియేషన్ వారు కూడా కమిటీని, ఆ కమిటీ కూడా అక్కడికి వెళ్ళడం, కొన్ని వాస్తవాలు తీసుకురావడం కూడా జరిగింది. వారు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కొంత విచారణ కూడా చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే బాధ్యతకు వెళ్ళినటువంటి ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు దీని మీద వాళ్ళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇవాళ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు లా అండ్ ఆర్డర్లో ఇవాళ పోలీసుల యొక్క తీరేంటి. ఒక నేరస్తుని తీసుకొచ్చారు, ఎందుకని నేరస్తుని దాసి తల్లిదండ్రులు భయప్రాంతాలకు గురి చేసి ఎందుకు చేస్తున్నారు? అతను టెర్రరిస్టా, లేకపోతే ఏదైనా దేశ ద్రోహ నేరాలకు ఏమైనా పాడిపోయిన వ్యక్తి, ఏమైనా బయటకు వస్తే ఏమైనా పంపలు మూలిపోయే పరిస్థితి ఏమైనా ఉందా అంటే ఇవన్నీ కూడా పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమీ పట్టించుకోకుండా సమీక్షా సమావేశాలతోనే సరిపోతూ ఉంది. అధికారులను తన చుట్టూ తిప్పుకుంటూ రోజుకో సమీక్షా సమావేశం, ఏం జరుగుతుందో ఎవరో తెలియదు, కూర్చోబెడతాం, మాట్లాడతాం. అట్లానే తనేదో లా అండ్ ఆర్డర్ విషయంలో అనేక చోట్ల అనేక రకాల ఘటనలు జరుగుతున్నాయి. కందుకూరులో కానీ, ముట్లూరులో కానీ అనేక చోట్ల అనేక జరుగుతున్నాయి. దోషుల్ని తీసుకొచ్చి కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు గారికి ఆధారపడే పరిస్థితి ఈ రాష్ట్రం లేదు. నియంతృత్వంగా నడుస్తుంది. పోలీసు కూడా వారి ఇష్టారాజ్యంగా వారు నడుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.
ఏది ఎలా ఉన్నా ఇవాళ ప్రజలు లా అండ్ ఆర్డర్ కోరుకున్నారు. దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి, నేరాలు ఎక్కువ అవుతున్నాయి. వాటిని అరికట్టాల్సిన అవసరం ఎంతనే ఉంది. ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ కూడా మార్చాలనే ప్రయత్నం కూడా జరుగుతుంటే మనం వార్తలు వింటూ ఉన్నాం. ఏదైనా గాదే సాయి కృష్ణ అని చెప్పి సాయి కృష్ణ అనే అతన్ని మరి కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి పోలీసు కానిస్టేబుళ్ళు ఇవాళ వరకు అతని కోర్టుకు ఆధారపరచకుండా మరి తీసుకెళ్ళి అతను ఏం చేశారో ఎవరు తెలియట్లేదు, తల్లిదండ్రులు తెలియట్లా. సభ్య సమాజానికి మనం ఎక్కడున్నాం, తీసుకెళ్ళి వ్యక్తిని 24 అవర్స్లో కోర్టులో ఆధారపరచాల్సిన అవసరం ఉంది. ఆధారపరచలేదు, మనిషి అక్కడ ఉన్నాడు, తెలియాల్సిన పరిస్థితి ఉంది. మార్కాపురం నుంచి గాదే సాయికృష్ణ తీసుకురావడం జరిగింది. వెంటనే వాళ్ళ అమ్మగారు వెళ్ళి అడిగితే ఫోన్ లాక్కున్నారంట స్టేషన్లో. ప్రతి పోలీస్ స్టేషన్లో ముందు మనిషి వెళ్ళగానే ఫోన్ లాక్కోవడం ఒక ఆనవాయితీ అయిపోయింది. నిజాయితీగా ఉండి పోలీస్ స్టేషన్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ పెట్టి సీసీ కెమెరాలు పెట్టుకున్న వాళ్ళు ఏదన్నా అడగటానికి వస్తే ఫోన్ తీసేసుకోవడం ఎందుకు? ఏమన్నా దొంగ పని చేస్తున్నారా? లేకపోతే లా అండ్ ఆర్డర్ని దేశాన్ని కాపాడే పోలీసులు మీరు? ఎప్పుడు చూసినా ఫోన్ లాక్కోవడం అదొక ఆచారం అయిపోయింది. ఎప్పుడైతే గవర్నమెంట్ రాజకీయాలకి పోలీసులను వాడిందో పోలీసులు సొంత పనులకి లా అండ్ ఆర్డర్ని వాడుతున్నారు. ఈ గాది సాయికృష్ణ మిస్సింగ్ హైకోర్టులో లాయర్లు పౌరొక్క సంఘం బెజవాడ బార్ అసోసియేషన్ వాళ్ళు వేశారు. దాని మీద ఒక వారంలో వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంది. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సిఐ గారే మీ అబ్బాయి ఇక రాడు, మీ అబ్బాయి పని అయిపోయిందని అన్నట్టుగా వాళ్ళ తల్లిగారు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ విధంగా లా అండ్ ఆర్డర్ని చేతిలో తీసుకొని కోర్టులని, లాయర్లు, చట్టాలని కూడా దృష్టిలో పెట్టుకోకుండా మీరే శిక్ష అమలు చేసే లెక్క అయితే ఈ రాజ్యాంగం ఎందుకు, ఈ లాయర్లు ఎందుకు, ఈ కోర్టులు ఎందుకు? పోలీసులు తమ కర్తవ్య తీసుకొని కోర్టుకి ప్రొడ్యూస్ చేయకుండా ఈ విధంగా ప్రవర్తించినందుకు మన హోమ్ మినిస్టర్ గారు చిన్నదానికి సైకిల్ మీద తిరిగేసి పబ్లిసిటీ స్టంట్లు తప్ప లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే పద్ధతిలో ఏమీ లేదు. మేడం గారు ఇమీడియట్గా ప్రెస్ మీట్ చేసి గాది సాయికృష్ణ వివరాలు 24 గంటల్లో బయట పెట్టాలని. దేవుడి సర్వీస్ ఇనాం భూములని విలేజ్ సర్వీస్ ఇనాం భూములుగా చిత్రీకరిస్తూ రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా 1,38,848 ఎకరాల దేవాలయ భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకి కట్టపెట్టేందుకు కూటమి ప్రభుత్వం పెద్ద కుట్రలకి తెరలేపిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోతిన మహేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వన్టౌన్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భగవంతుడు శాశ్వతమని, ఆయనకు సేవ చేసే సేవకులు మాత్రమే మారుతూ ఉంటారని పేర్కొన్న ఆయన సేవ ఆగిపోతే ఆ భూమి తిరిగి దేవాలయానికి చెందుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ నేత మాధవులు ఈ నిజాన్ని గ్రహించాలని హితవు పలికారు. భగవంతుడు శాశ్వతం, సేవకులు మారుతూ ఉంటారు. భగవంతుడి భూముల మీద భగవంతుడికి మాత్రమే హక్కు ఉంటుంది, వేరే వాళ్ళకి ఎప్పటికీ హక్కులు ఉండవు అనేటువంటి ఒక సాధారణ అంశాన్ని చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నిజంగా నేను తెలియజేయడం అనేది కాస్త ఇబ్బంది పడేటువంటి అంశం. దేవాదాయ ఇనాం భూములు అంటే దేవుడికి సేవ చేసినంతసేపు మాత్రమే సేవకులకి దేవుడి భూముల మీద ఐవేసి తినే హక్కు ఉంటుంది. ఒక్కసారి సేవ నిలిపివేసినా, అటువంటి వ్యక్తులు సేవ చెయ్యకపోయినా దేవుడి భూముల మీద ఐవేజు పొందే హక్కు ఉండదు, ఎటువంటి హక్కులు రావు. ఆ భూములు ఎప్పటికీ కూడా దేవాలయాలకి, దేవుడికి చెందుతాయని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం దేవాలయాల ఈనాం భూముల్ని కావాలని విలేజ్ సర్వీస్ ఈనాం భూములుగా చూపిస్తూ రాష్ట్రంలో దేవాదాయ శాఖకు చెందినటువంటి 1,38,848 ఎకరాల భూముల్ని దేవాలయాల ఆస్తుల జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్ శాఖలో 22A నుంచి నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించి ప్రైవేటు వ్యక్తులకి యాజమాన్య హక్కులు కల్పించి తద్వారా వేల లక్షల కోట్ల రూపాయలు కొట్టేయాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఒక మెమోని జారీ చేశారు. ఆ మెమో 214/2026. ఈ మెమో 214/2026
2026 ఏప్రిల్ 17వ తారీఖున విడుదల చేశారు. ఈ మెమో యొక్క సారాంశం ఏంటంటే, దేవాలయాలకు చెందినటువంటి 1,38,848 ఎకరాల భూముల్ని దేవాలయాలకు చెందినవి కావని, దేవాలయాల ఆస్తుల జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్ శాఖలో నిషేధిత జాబితా నుంచి తొలగించి ప్రైవేటు వ్యక్తులకి శ్యామలానగర్ రైల్వే గేటు వద్ద ఆర్ఓబి వద్దు ఆర్ఓబిని మాత్రమే ఏర్పాటు చేయాలని శ్యామలానగర్ రైల్వే గేటు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు భగీరథ బాబు, మహతి శంకర్, సూర్యనారాయణ, శ్రీనివాసరెడ్డి, మల్లారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గుంటూరు నగరంలోని మహాత్మా గాంధీ కాలేజ్ ఎదురుగా గల ఓ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రస్తుతం శ్యామలానగర్ గేటు 36 అడుగుల నుంచి 40 అడుగులు మాత్రమే వెడల్పు ఉందని చెప్పారు. సడన్ గా ఆర్ఓబి నిర్మాణం చేపట్టడం వల్ల 80 అడుగుల స్థలం బ్రిడ్జి నిర్మాణానికి కావాల్సి వచ్చిందని, దీని వలన ఎన్నో కుటుంబాలు నష్టపోతాయని చెప్పారు. ఏటి అగ్రహారం ఆర్ఓబిలు దగ్గరగా ఉన్నాయని, నల్లపాడు పలకలూరు మధ్య ఆర్ఓబి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆర్ఓబి నిర్మాణం చేయకుండా ఆర్ఓబి నిర్మాణం చేస్తే కోర్టుకి వెళ్తామని హెచ్చరించారు. ఇష్యూ ఏంటంటే, ఇక్కడ శ్యామలానగర్ రైల్వే గేట్ దగ్గర రైల్వే వర్క్స్ ప్రోగ్రామ్ కింద 2011-2012లో ఆర్యూబి శాంక్షన్ అయింది, అప్రూవ్ అయింది. దానికి రిఫరెన్స్ ఏంటంటే రైల్వే బడ్జెట్ 2012. సో దాని మీద ప్రాసెస్ కంటిన్యూ అవుతా 2025 దాకా కంటిన్యూ అవుతా వచ్చింది. ప్రిలిమినరీ శాంక్షన్స్ అన్ని కూడా అయిపోయినాయి, డిజైన్స్ కూడా వీటిలో అయిపోయింది. కానీ ఆల్ ఆప్షన్ 2025 జూన్లో ఆర్ఓబి అని చెప్పేసి ప్రిలిమినరీ ఫార్మల్ శాంక్షన్స్ సెంట్రల్ రైల్వే మినిస్టర్ ఇచ్చారని మాకు తెలిసింది. సో దానివల్ల ఈ యొక్క ఎల్సీ లైన్ అన్నది యాక్చువల్గా ఆర్ఎన్బి వాళ్ళు, రైల్వే వాళ్ళు, మున్సిపాలిటీ జాయింట్ ఇన్స్పెక్షన్ లో ఆర్ఓబి ఈజ్ నాట్ ఫీజబుల్ అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. 2010లోనే ఇచ్చారు. ఆర్ఓబి ఈజ్ నాట్ ఫీజబుల్, ఓన్లీ ఆర్యూబి ఈజ్ ఫీజబుల్ అని చెప్పి ఇక్కడ రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి ఆర్యూబి ప్రకారమే మీరు పాలించవలసిందిగా, ఇక్కడ రైల్వే అండర్ పాస్ నిర్మించవలసిందిగా మేము కోరుతున్నాం. అది మెయిన్ ఫైనల్ ప్రాసెస్. ఎందుకు ప్రస్తావిస్తున్నాం అంటే, మాకు ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించినందువలన దాదాపు 80 నివాస గృహాలు కూల్చివేయటం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ కూల్చివేత జరిగిద్దో, గత ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఇల్లు నిర్మించుకొని ఇక్కడే నివాసం ఉంటున్నటువంటి వారము మేము ఈ ప్రదేశం వదిలేసి వేరే ప్రదేశాన్ని పోవలసి వచ్చింది. ఎందుకు మీరు అంత డ్యామేజ్ జరిగిద్దంటే, ఇప్పుడు ఉన్నటువంటి రోడ్డు 40 అడుగులు లేదు, ఓన్లీ 36 అడుగులే ఉన్నది. అక్కడక్కడ 40 అడుగులు ఉంది. అంటే అటువైపు ఇటువైపు 20 అడుగులు పోతే ఇల్లు చాలా డిస్ట్రక్షన్ జరిగింది. మనకు తెలుసు, ఓవర్ బ్రిడ్జి కట్టగానే దాని పక్కన గోడ కడతారు. మన ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి కాంపెన్సేషన్ కూడా చాలా ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఓవర్ బ్రిడ్జి విషయాన్ని మరలా పరిశీలించి, ఇంతకుముందే గతంలో ప్రభుత్వం వారు ఈ 3 శాఖల వారు ఆర్యూబిని అప్రూవ్ చేసినారు. కాబట్టి ఆమోదం తెలిపినట్టు కూడా ప్రభుత్వ రికార్డులో ఉంది. కాబట్టి ఆర్యూబి ఆలోచనని వదులుకొని ఆర్యూబినే నిర్మించవలసిందిగా మేము అందరం కలిసి ప్రభుత్వానికి మనవి చేస్తున్నాం. మీరు ఆర్ఓబి ఈ ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం అంటే, ఇంతకుముందు నేను మీకు తెలియజేసిన ఆల్టర్నేటివ్ రూట్స్ విషయం నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మీరు ఇంకా ఆర్ఓబి కట్టుకోవాలనుకుంటే మా ఎన్జిఓ కాలనీ రోడ్డు మీకు తెలుసు, మాస్టర్ ప్లాన్ లో ఉంది, మీరు చూసినా కూడా తెలిసింది. స్ట్రైట్ గా లేదు, చాలా వంకర టెంకర్ జరిగింది. నల్లబాటు రోడ్లో కలవాలన్నా కూడా రాజశేఖర్కి బొమ్మనించి ఇంకా వంకరలు జరిగింది. ఈ రైల్వే గేట్ కాడి నుంచి నల్లబాటు రోడ్డు వరకు కూడా స్ట్రైట్ రోడ్డు కాదు ఇది అని కూడా తెలియజేస్తున్నాం. ఆ ఆర్ఓబిఏ నిర్మించాలి. ఇంకా మేము అనుకోవటం ఏంటంటే, ఇన్ని ఆల్టర్నేటివ్ ఆడ పలకలూరు రోడ్డు ఉంది, ఇటు కంకరగుంట రోడ్డు ఉంది, ఏటి అగ్రహారం రోడ్డు ఉంది. కాబట్టి హైదరాబాద్ నుంచి వచ్చే ట్రాఫిక్ క్లియరెన్స్ కి ఇక్కడ ఆర్ఓబి నిర్మించవలసిన అవసరం లేదు, ఆర్యూబి సరిపోయింది అనుకున్నాం. ఇంకా మీరు ఆర్యూబీ కావాలి అనుకుంటే మేము ఇప్పుడు సజెస్ట్ చేసినట్టుగా ఆల్టర్నేటివ్ రూట్స్ సజెస్ట్. జూనియర్ అసిస్టెంట్ సయ్యద్ మహబూబ్ బాషా పదవి విరమణ కార్యక్రమం గుంటూరు నగరంలోని ఎన్జిఓస్ కళ్యాణ మండపం నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో గుంటూరు జిల్లా క్షయ నివారణ కార్యాలయంలో పనిచేస్తున్న తోటి ఉద్యోగులు పాల్గొని ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సయ్యద్ మహబూబ్ బాషా స్నేహితులు మీడతో మాట్లాడారు. నీతిగా నిజాయితీగా ఉద్యోగ బాధ్యతను నిర్వహించి తోటి ఉద్యోగులకు ఆదర్శంగా సయ్యద్ మహబూబ్ బాషా నిలిచాడని ఈ సందర్భంగా కొనియాడారు. సయ్యద్ మహబూబ్ బాషా మాట్లాడుతూ జిల్లా క్షయ నివారణ కార్యాలయంలో గత 37 సంవత్సరాలుగా ఉద్యోగ
బాధ్యతలు నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. అవినీతికి అక్రమాలకు తావు లేకుండా తోటి ఉద్యోగస్తులు సక్రమంగా పనిచేయాలని ఆకాంక్షించారు. నా పదవీ విరమణ సందర్భంగా విచ్చేసి నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. టీబీ కంట్రోల్ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తూ మొన్న 31 మే 2026 రిటైర్ అయ్యారు. ఆయన జూనియర్ అసిస్టెంట్ గా చేస్తూనే INTUC లో కావచ్చు, తర్వాత NGOs లో కావచ్చు, APGA లో కావచ్చు, చాలా యూనియన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం కావచ్చు, లేకపోతే ఎవరికైనా ఏం ప్రాబ్లం ఉన్నా కానీ తనే తన ఫ్యామిలీ లాగా ముందుకొచ్చి చాలా హెల్ప్ అయితే చేశారు. అలానే ఏ ఒక్కరికి ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ GGS లో దగ్గర నుండి తనే ఫ్యామిలీ అన్నట్టు చూపించడం కావచ్చు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ అందించడం కావచ్చు, లేదా అంతకుమించి ఏమైనా అవసరం అయినా కానీ తన దగ్గర నుంచి లేకపోతే మిగతా వాళ్ళ దగ్గర ఫండ్స్ రైజ్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయడం కావచ్చు, ఇలా చారిటబుల్ థింగ్స్ అనేవి చాలా చేస్తున్నారు. అలా అని చెప్పి రిటైర్ అయిపోయారని చెప్పి ఇక్కడ ఆగిపోకుండా ఫర్దర్ గా కూడా ఇలానే కంటిన్యూ చేస్తారు. ఆయన తర్వాత మేము కూడా అదే డిపార్ట్మెంట్ లో ఉన్నాము. ఆయన వేలను మేము నడుస్తా ఫర్దర్ అలానే మేము కూడా సర్వీస్ ఇస్తా. యాజ్ మెడికల్ ఆఫీసర్ ఇన్ సర్వీస్ లో ఉన్నాను కాబట్టి నాకు సొసైటీకి చేయగల సర్వీస్ నేను చేస్తానని చెప్పి మీకు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. టీబీ కంట్రోల్ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. 37 సంవత్సరాల సర్వీస్ లో ఎలాంటి రీమార్క్ లేకుండా ప్రతిదీ ఎవరికి ఏది చేయాలో మొత్తం చేసి ప్రతి ఒక్కరికి మంచిగా చేసి 37 సంవత్సరాలు పూర్తి చేసుకొని 31/5/2026 అంటే పోయిన నెలలో రిటైర్ అయ్యాను. ప్రతి ఒక్కరికి ఇద్దరికి అని కాదు, ప్రతి ఒక్కరికి చాలా మంచిగా చేశాను. INTUC స్టేట్ లో వైస్ ప్రెసిడెంట్ గా చేశాను. తర్వాత జిల్లా ప్రెసిడెంట్ గా 16 సంవత్సరాల నుంచి INTUC లో జిల్లా ప్రెసిడెంట్ గా నేను చేస్తున్నాను. ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందు ఉండి పోరాడాను. పెద్ద నా పైన ఎన్నో సమస్యలు వచ్చినా, ఎన్ని గొడవలు ఇచ్చినా కూడా అన్ని తట్టుకొని అందరికీ మంచి చేశాను. అభిమానంతో ప్రతి ఒక్కరు వచ్చి నాకు అభినందనలు తెలిపినందుకు అందరికీ ధన్యవాదాలు. కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారు భారత స్వాతంత్ర సమరయోధుడు, న్యాయవాది, తెలంగాణ సాయుధ పోరాటంలో నాయకుడు అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య అన్నారు. ఈ సభలో సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈశ్వరయ్య మాట్లాడుతూ చంద్ర రాజేశ్వరరావు తీరాంధ్ర ప్రాంతపు సంపన్న రైతు కుటుంబంలో జన్మించారని 28 సంవత్సరాలకు పైగా భారతీయ కమ్యూనిస్టు పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి 1992లో అనారోగ్య కారణాల వల్ల విరమించుకున్నారని, అంతర్జాతీయ కమ్యూనిస్టు దృక్పథంతో సామ్రాజ్యవాద వ్యతిరేక శాంతి ఉద్యమాలను ముందుకు తీసుకువెళ్లినందుకు రాజేశ్వరరావును ఆర్డర్ ఆఫ్ లెనిన్ అవార్డుతో, సోవియట్ యూనియన్ ఆర్డర్ ఆఫ్ డెమోట్రోవ్ అవార్డుతో, బల్గేరియా అలాగనే చెక్లసోవేకియా, మంగోలియా దేశాలు అవార్డుతో సత్కరించినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఎట్లు చూపుకున్నటువంటి గొప్ప పోరాటం అంటే అతిశక్తి కాదు. ఈ భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక దేశాల చేత ఆయా దేశాల్లో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు అందుకున్నటువంటి గొప్ప వ్యక్తి. సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో 1915లో జాగ్రత్తలు కోసి నాయకత్వం ఆ విషయాల్లో ఆర్డర్ అవార్డులు పొందినటువంటి ఏకైక వ్యక్తి భారతదేశంలో చంద్ర రాజేశ్వరరావు అంటే మరి మనం ఒకసారి మనం ఎలాంటి లేదు, ఎలాంటి ప్రశ్నలు, ఎలాంటి పోరాట యోధులు భారత కమ్యూనిస్ట్ పార్టీ కళలో వాళ్ళ తల్లిదండ్రులు అయినప్పటికీ ఆ కళ తల్లిదండ్రులు ఈ దేశం కోసం వాళ్ళ పిల్లలు ఇలా త్యాగాలు అందిస్తే ఆ త్యాగాలు ఉద్యమించినటువంటి గొప్ప వ్యక్తి చంద్ర రాజేశ్వరరావు. కాదు, పక్కన జర్మనీలో ఉన్నటువంటి జర్మనీ దగ్గర నుంచి ఢిల్లీలో కూడా అలాంటి పోరాటం చేస్తే ఆ పోరాటంలో కూడా ఆయన ఎక్కడ కూడా అక్కడున్నాడు. అదేవిధంగా భారతదేశానికి పాకిస్తాన్కు మధ్య యుద్ధం వచ్చి తగ్గొస్తే ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉంటే మరి ఈ దేశంలో ఈ దేశం పైన పాకిస్తాన్ వాడు దండయాత్ర చేస్తా ఉంటే అలాంటి పాకిస్తాన్ దండయాత్రను వ్యతిరేకిస్తూ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ వీర జవాన్లు ఎవరైతే వాళ్ళ సైన్యం ఉందో ఆ సైన్యం వారి మధ్యలోకి పోయి భారత కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా
ఈ భారత దేశానికి కంటికి రెప్పలాగా మీరు కాపులా కాస్తున్నారు, శత్రు దేశం పైన మీరు యుద్ధం చేస్తున్నారు. మీకోసం కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు భారతదేశంలో మీకు అండగా నిలబడతాయని చెప్పి శత్రు దేశానికి సైతం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.